హలో అండి, వెల్కమ్ టు శ్రీమతీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి. శ్రీమతీస్ కిచెన్. ఇక్కడైతే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఆఫీస్ నుంచి తను 4కే వచ్చేసారు. సాటర్డే కదా, 4కి వచ్చేస్తారనమాట. మిగతా టైంలో 6:30 అలా అవుతుంది, 7 అవుతుంది. ఇంకా ఇక్కడ పిల్లలతో కలిసి కాసేపు ఆడుకుంటున్నారు. నేనైతే కిచెన్లో కూరగాయలు అవి సర్దుకుంటున్నాను అనమాట. సాటర్డే కదా, కూరగాయలన్నీ తీసుకొచ్చాను. ఇంకా బయట కొంచెం వర్షం పడుతుంది. మళ్ళీ పెద్దది అవ్వకముందే వెళ్ళేసి కూరగాయలు తెచ్చుకోవాలని చెప్పేసి కొంచెం ఎర్లీగా వెళ్ళేసి కూరగాయలన్నీ తీసుకొచ్చామన్నమాట. ఇంకా నేను అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్నాను. రేపటికి ఇడ్లీకి వేసాను. ఇంకా సండే అంటే ఇవాళ ఇడ్లీకి వేసాను అనమాట. ఇంకా మినపప్పు అది కూడా మిక్సీకి వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా హంసనీకి హెయిర్కి ఆయిల్ పెట్టేయాలి. 3 డేస్ అయిందండి. కొంచెం బాగా వర్షం పడుతుంది అనమాట. వర్షానికి ఆయిల్ పెట్టేస్తే తలంతా కూడా వాసన వస్తుందని చెప్పేసి 3 డేస్ నుంచి ఆయిల్ పెట్టలేదు. ఇంకా ఇక్కడైతే ఆయిల్ పెడుతున్నాను అనమాట. రేపు ఎలాగూ సండే కదా, కొంచెం మందారం ఆకు అదేదన్నా మెంతులు అలా రుబ్బేసి తలకు పెట్టాలి. చాలా రోజులు అయిపోయిందనమాట హెయిర్కి పెట్టక. అప్పుడు ఎక్కువ బాగా పెట్టేదాన్ని. ఈ మధ్య స్కూల్ కూడా ఉండలేదు కాబట్టి, ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి హెయిర్ అంత ఇదిగా ఏం లేదనమాట. బాగానే ఉంది, అందుకనేసి పెట్టలేదు. రోజు ఆయిల్ పెట్టేసుకుంటే బాగుంటుంది. కాకపోతే 3 డేస్ నుంచి వర్షం పడుతుంది. వర్షానికి పెట్టాలంటే కొంచెం పిల్లలు తడిస్తే తలంతా వాసన వస్తుంది కాబట్టి పెట్టలేదన్నమాట. ఇంకా రేపు సండే కదా, కొంచెం తలస్నానం చేయించాలని చెప్పేసి ఆయిల్ పెట్టేసి మొత్తం చిక్కు తీసేస్తున్నాను హెయిర్ అంతా. ఇంకా మా ఇషాని ఏవేవో మాటలు చెప్తూ ఉంటుందన్నమాట ఆడుకుంటూ. ఇంకా వాళ్ళ నాన్నకి వచ్చినప్పటి నుంచి మంచి టైంపాస్ ఇషానితో. అక్కడ లైట్ దగ్గర చిన్న మనకి బటర్ఫ్లై వచ్చిందనమాట. దాని గురించి ఇంక చెప్తూ ఉందన్నమాట స్టోరీ అంతా. ఏదేదో చెప్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. వచ్చేసింది మా ఇషాని. టిఫిన్ తినింది, ఇడ్లీ తినింది అనమాట. ఇప్పుడు సండే, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సండే అండి. ఇక్కడైతే బాగా ఆడుకుంటుందన్నమాట బెలూన్తో. ఏంటంటే చెప్తా ఉంటుందన్నమాట కథలన్నీ కూడా. అలాగే మీరు కూడా ఆడుకోండి. మీరు కూడా అంటే ఆడుకోండి. సండే కొంచెం పిల్లలతో మనకి టైం స్పెండ్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదండి. మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళతో కొద్దిసేపు అలా స్పెండ్ చేసి మనం ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి మైండ్ కూడా బాగుంటుంది. ప్లస్ పిల్లలతో మనం కొంచెం ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. మీరు ఆ బటర్ఫ్లైతో మీరు కూడా ఆడుకోండి. అక్కడ బాల్ లైట్ దగ్గర బటర్ఫ్లై వచ్చి వాలిందనమాట. ఇంకా దాన్ని చూస్తూ ఆడుకుంటూ ఉంది. అది నా ఫ్రెండ్, చిన్న పాప కూడా ఉంది దాంతో. అది కూడా మా ఫ్రెండ్, వాళ్ళ అమ్మ కూడా నా ఫ్రెండ్. ఇలాగే చెప్తూ ఉందన్నమాట అక్కడ కూడా. ఇంకా హెయిర్ అయితే అంత చిక్కు తీసాను. మా హంసని ఫేస్ చూడాలి. చిక్కు తీసేటప్పుడు ఎంత ఇరిటేషన్గా ఫీల్ అవుతుందంటే అంత ఇదిగా ఫీల్ అవుతుంది అనమాట. అస్సలు ఎంత చిన్నగా తీస్తే కూడా మీకు కొంచెం మనకి ఫాస్ట్లో పెట్టబట్టే అలా అనిపిస్తుంది. నేనైతే చిన్నగా తీస్తున్నాను అనమాట చిక్కు. అయినా కూడా ఒప్పదు. ఇంకా చిన్నగా తీయమని చెప్తుంది. అంత చిక్కు ఉంటే చిన్నగా తీయడము అస్సలు చేత కాదనమాట. ఎంత మనం ఆయిల్ పట్టించి ఎంత తీసా కూడా కొంచెం నొప్పి అయితే హెయిర్కి ఉంటుంది. ఎందుకంటే కొంచెం లాంగ్ హెయిర్ కదా. అందులో హంసనీకి ఎట్లా అంటే కొంచెం తొందరగా చిక్కు పడుతుంది అనమాట. జుట్టు ఎంత తీసా కూడా మళ్ళీ చిక్కు పడేసుకుంటుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కువ రిబ్బన్లు కడుతూ ఉంటానండి జుట్టుకి. రిబ్బన్లు అయితే మనకి చిక్కు ఎక్కువ పడదు, అందుకని చెప్పేసి పెడతాను. ఇక్కడైతే టమాటో రైస్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మీరు డైరెక్ట్గా అయితే చూసేయండి. మామూలు రైసే తీసుకున్నానండి. ఇది బాస్మతి రైస్ అయితే కాదు, మామూలు రైసే. ఫస్ట్ మనము కుక్కర్లో ఈ రైస్ అంతా కూడా ఉడకపెట్టేసుకోవాలి. అంటే సపరేట్ అన్నం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇంకా
మనకి టమాటోస్ అయితే ఇలా మనకి రెడ్ కలర్లో ఉండే టమాటోస్ తీసుకుంటే రైస్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే ఫస్ట్ సపరేట్ అన్నం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా పండిన టమాటోస్ తీసుకోవాలి. ఎర్రగా ఉంటే మనకి రైస్ కూడా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఒక ఆనియన్, ఇంకా పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పలావ్ దినుసులు తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఈ టమాటోస్ని వీటిని బాగా అంటే పొడవుగా తరిగేసుకుందాం. మనకి అది ఉడికేలోపు ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. టమాటోస్ ఇలా మనం పొడవుగా వీటిని కట్ చేసేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ అవసరం లేదండి, మగ్గిపోతాయి కాబట్టి ఆయిల్లో మనకి పొడవుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది టమాటో రైస్కి బాగా ఫ్రెష్గా ఉన్న టమాటోలు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొంచెం పచ్చివి అలా ఉంటే పెద్దగా టేస్ట్ అనిపించదు. ఈ టమాటో రైస్కి 2 విజిల్స్ వస్తూనే సిమ్లో పెట్టేసుకొని 1 విజిల్ వస్తే చాలు. ఎక్కువ మరీ మెత్తగా అవసరం లేదన్నమాట అన్నం కూడా. ఇప్పుడు టమాటో సాస్ అన్నీ కట్ చేసేసుకున్నాను, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నాం. పచ్చి బఠానీలు ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అది ఆప్షన్ అనమాట, కంపల్సరీ అని ఏం కాదు. ఒక ప్లేట్లో తీసేసుకుంటాం. ఆనియన్ కూడా ఇలాగే పొడవుగా కట్ చేసేసుకోవాలి. రోజు కర్రీస్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా టమాటో రైస్ కానీ వెజ్ పలావ్ కానీ అలా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. స్వీట్ కార్న్ రైస్ లాస్ట్ వీక్ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ చేశాను, చాలా బాగుండింది. ఆనియన్స్ కూడా ఇలా పీసెస్ కట్ చేసేసుకోవాలి, ఇవి కూడా పక్క పెట్టేసుకుందాం. మనకి 2 గ్లాసెస్ రైస్కి ఒక 4 or 5 టమాటోస్ అయితే సరిపోతాయండి, ఒక ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీలు, ఇంకా మనకి పలావ్ దినుసులు కొంచెం వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రైస్ ఉడికాక ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసేసుకుందాం. రైస్ ఉడికిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసి బాండ్లు పెట్టేసుకున్నాను. ఇట్లా మనకి వెడల్పు ఉంటే మనం రైస్ కలుపుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దీంట్లో మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమైనా వేసుకోవచ్చండి. ఇక్కడ కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇదంతా మనకి బాగా హీట్ ఎక్కాలి, నూనె నెయ్యి బాగా కరిగిపోయి బాగా హీట్ ఎక్కితే తర్వాత మిగతా వేసేసుకుందాం. ఇవి వచ్చేసి మనకి పలావ్ దినుసులు అండి, దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ఈ చెక్క, మొగ్గ, యాలక్కులు, వచ్చి షాజీరా అన్నీ మనకి ఇట్లా ప్యాకెట్ దొరుకుతుంది చూడండి, దీంట్లో అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట, అది మీ ఇష్టం.
వేడెక్కింది. కొంచెం ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు, ఇప్పుడు కొంచెం చెక్క, ఇది అనాస పువ్వు, ఒక 2 లవంగాలు, కొంచెం షాజీరా, తుంచేసి బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాస్, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, ఇవన్నీ ఒకసారి బాగా కలబెట్టేసుకుని ఈ టమాటోస్ ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గిపోవాలి. ఆ పచ్చి వాసన అంతా కూడా బాగా పోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, ఇది ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే చక్కెర వేసుకోవాలి కొంచెము. ఇంకా పసుపు, కొద్దిగా పసుపు, కొంచెం మిరప్పొడి వేస్తున్నానండి. ఒక స్పూన్ మిరప్పొడి, నోట్లో వేయాలన్నా మిరప్పొడి, కొంచెం మిరప్పొడి వేయాలన్నా. ఇదేంది? ఇది బూస్ట్ అయితే అడుగుతారు కదా. కొంచెం సాల్ట్, ఇది ఏంది? ఇది అది టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ మనం తినే పదార్థానికి మంచి టేస్ట్ కావాలంటే అది, అంటే ఏమన్నా కొంచెం తక్కువ ఎక్కువ వస్తే ఆ టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. థ్యాంక్ యూ డాడీ. Thank you, Mommy. నేను అన్నీ పైన పెట్టుకుంటాను, మా పిల్లలు అన్నీ కింద లోపల పెట్టేస్తారు అన్నమాట. అట్లా కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా. చూడండి మనకి టమాటోస్ అన్నీ కూడా బాగా స్మాష్ అయిపోయినాయి అన్నమాట. మెత్తగా ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. జీడిపప్పు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వేయలేదు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకి ఇదంతా గుజ్జు ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం.
రైస్ వేసుకున్నాక తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, సరిపోయిందా లేదా. ఎందుకంటే మనము ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే కొంచెం మనకి ఆ వేడి మీద సాల్ట్ కరిగిపోతుంది అన్నమాట. ఈ టమాటో రైస్కి బాస్మతి రైస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసుకున్నాక కొంచెం మనం అడుగు నుంచి ఇలా ఇక్కడ నీళ్ళు పన్నాయి అమ్మ, ఇక్కడ నీళ్ళు పన్నాయి, గ్లాస్ కూడా ఉంది పడి, అందుకే పట్టేస్తుంది, జారి పడతావు. అందుకే పట్టేస్తుంది, పట్టేసి ఇలా అడుగు నుంచి కలయపెట్టుకుంటూ వస్తే మనకి అన్నం మెత్తగా కాకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా వేడన్నంతో చేసుకోవచ్చు, లేదంటే మనకి రైస్ మిగిలిపోయి ఉంటుంది కదండి. ఒక్కోసారి నైట్ టైమ్స్ తినకుండా ఉంటారు కదా, ఏదన్నా ఆకలి కానప్పుడు అలా రైస్ మిగిలితే మార్నింగ్ టిఫిన్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ రెడీ అయిపోయిందండి మనకి వేడి వేడి టమాటో రైస్. కొంచెం ఇష్టం ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం మనకి ఈ టైంలో జీడిపప్పు కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ తిన్నా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దమ్మా, అన్నం తిన్నాను. డాడీని అడుగుతాను, అదే లేదు. మా పాప సతాయిస్తూనే ఉంటుంది అనమాట. ఏదైనా షాప్లో నుండి తెస్తే అది ఇప్పుడే తినేసేయాలి అనేసి మార్కెట్లో తెచ్చామన్నమాట. అవి ఆరెంజ్ది తనకి చాలా ఇష్టము. సాంబార్లో వేసేది అంటున్నది. రెడీ అయిపోయిందండి వేడి వేడి టమాటో రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి టమాటోస్ ఎర్రవైతే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా కనుక మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఓకేనా, అయితే ఓకే, బాయ్ అండి, బాయ్. ఎట్లుందన్నా టమాటో రైస్? సూపర్ ఉంది. బాగుందా? పెరుగు ఫినిష్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రైస్ సూపర్ ఉంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి 10 మందికి చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, వీడు వచ్చాడు 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 మా బయటికి వచ్చాడు. ఎక్కడ పోయినావు నాన్న? పెట్టిదే ముందుకు పెట్టి మాకు తీపే. మా బయటికి వచ్చాడు, బయటికి వెళ్ళి వచ్చాడు. బయట వర్షం పడుతుంటే ఎక్కడికి పోతున్నావు నాయన? బయట వర్షం పడుతూ ఉంటే పరిగెత్తిపోతున్నాడు, ఖర్చుకుంటూ వచ్చినాడు. సాయంత్రము జలుబు చేస్తే ఎవరు ఓర్పించుకోవాలా? నేను హాస్పిటల్